హలో బ్యూటిఫుల్ పీపుల్. సో నేనైతే ఇప్పుడు పార్ట్ 2 స్టార్ట్ చేయబోతున్నా. లాస్ట్ పార్ట్‌లో మనం థర్డ్ ఫ్లోర్ వరకు చూసినాం. అంటే లైక్ చిన్నపిల్లలవి కిడ్స్ వేర్ మొత్తం చూసేసినాం. సో ఇప్పుడు నేను ఫోర్త్ ఫ్లోర్ నుంచి నేను మీకు చూపిస్తా. సో అందరం కలిసి చూసేద్దాం. లెట్స్ గో గెట్ వాచ్ టుగెదర్ గైస్. సో మేము ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చినాం. ఫోర్త్ ఫ్లోర్ మొత్తం వచ్చేసి ఏంటంటే జెంట్స్ కలెక్షన్ అనమాట. ఫార్మల్ టీస్, షర్ట్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి ఈ పక్కన ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు. వీడి డ్రెస్ చూడండి ఎంత కామెడీగా ఉందో. లైక్ ఇప్పుడు అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే పొట్ట. సో ఆ పొట్ట కోసం కూడా వీళ్ళు డ్రెస్ డిజైన్ చేశారు. మా మమతా గారు చూడండి వెళ్ళి వాడి పొట్టని గెలుకుతూ ఉంది. సో ఇక్కడైతే అన్నీ కూడా బ్లేజర్స్ ఉన్నాయి. లైక్ మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ ఉంది బాయ్స్కి అయితే. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే బ్లేజర్స్, కోట్స్ అండ్ వెడ్డింగ్ సూట్స్ ఉంటాయి కదా, కుర్తీస్ అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. సూట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 2000 అండి. బ్లేజర్స్ అయితే చాలా బాగున్నాయి. 2000లో అంటే లైక్ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది. కానీ ఇప్పుడు మాకు జెంట్స్ వేర్తో ఏం అవసరం లేదు కాబట్టి ఇంకా మేము డైరెక్ట్గా పైకి అంటే ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్దామని ఫిక్స్ అయినాం. సో ఇంకా మేము ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. లెట్స్ గో. సో గాయస్ మేము ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా లేడీస్ ఐటమ్స్ అనమాట. లైక్ అంటే లేడీస్ ఐటమ్స్ అనే కాదు, గిఫ్ట్ ఐటమ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, బోకేస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మొత్తం మోస్ట్లీ ఏంటంటే లేడీస్ కాస్మెటిక్స్ అండ్ టాయ్స్. అండ్ ఇప్పుడైతే ఈ మధ్య ఫర్నిచర్ పెట్టారు. లైక్ సోఫా సెట్స్ అండ్ బెడ్స్ ఇవన్నీ పెట్టారు ఫర్నిచర్. ఇంతకుముందు అయితే ఓన్లీ లేడీస్ ఐటమ్స్ ఉండేవి. సో ఇక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం టాయ్స్, టెడీ బేర్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా చూసుకుంటేనేమో ఫర్నిచర్ ఉంది, సోఫా రిక్లైనర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొక సైడ్ ఉంటుంది, ఆ సైడ్ ఏంటంటే మొత్తం బొకేస్ ఉంటాయి. అండ్ బొకెట్స్ అండ్ మన కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మన జ్యువెలరీ ఉంటుంది అనమాట. సో అక్కడ జ్యువెలరీ దగ్గర వీడియో తీయనియరు. సో అందుకే నేను ఆ వీడియో అయితే పెట్టట్లేను. లైక్ తర్వాత కొంచెం పెడతా అది తీసి. సో ఇక్కడైతే మొత్తం సోఫాస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుందాం ఒకసారి. ఇప్పటిదాకా చూసిన మిర్రర్స్ అన్నీ ఒకటైతే నా కోసం నాకు నచ్చి నా ఫేవరెట్ మిర్రర్ ఒకటి దొరికింది. సో ఇదే నా హైట్ ఉండే లాంగ్ మిర్రర్ అనమాట. తెలుసు కదా నాకు మిర్రర్స్ అంటే చాలా ఇష్టమని. మిర్రర్ ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. సో ఇంత పెద్ద లాంగ్ మిర్రర్ నాకు కనిపించింది. అందుకే నేను మమత ఇద్దరం వెళ్ళి అలా వీడియోస్ తీసుకున్నాం ఆ మిర్రర్ ముందు. చాలా అంటే చాలా బాగుంది మిర్రర్ అయితే. అలా వీడియోస్ తీసుకొని ఇంకా ఇద్దరం కలిసి అక్కడున్న సోఫాస్ దగ్గరికి అయితే వెళ్ళినాం, వాటిని టెస్టింగ్ చేద్దామని. అప్పటి వరకు నడిచి మా కాళ్ళు అయితే బాగా లాగుతున్నాయి. సో అందుకే అలా సోఫా మీద టెస్టింగ్ చేస్తున్నట్టు వెళ్ళి ఆ సోఫాలో కూర్చున్నాం. ఇంకా చాలాసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకున్నాం. ఇంకా మా మమత అయితే వెళ్ళి హాయిగా ఫస్ట్ అయితే రీక్లైనర్ మీద కూర్చొని అక్క నన్ను ఫొటోస్ తీయు అంటే సరే అని చెప్పి నేను ఫొటోస్ అయితే తీసిన మమతాని. ఏదో లైక్ షీస్ ఫీలింగ్ లైక్ షీస్ ఏ ప్రిన్సెస్. సో అట్లా ఫొటోస్ సెషన్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి అన్ని సోఫాస్ని టెస్ట్ చేసిన. లైక్ మా ఇంట్లో ఉన్న సోఫాస్తో వీటన్నిటిని కంపేర్ చేసి చూసిన అనమాట. అన్నీ కూడా బాగున్నాయి. సో అలా కొంచెం సేపు సోఫాస్ అన్నీ చూసి నెక్స్ట్ మేము వేరే ఐటమ్ దగ్గరికి షిఫ్ట్ అయినాం. సో మీరు కూడా చూసేయండి.
అలా అంతా తిరుగుతూ ఉంటే మాకు ఇంకా హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అయితే కనిపించింది. సో ఇక్కడ చాలా అంటే చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్రతి హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ ఉందన్నమాట. సో అలా చూస్తూ అన్నిటిని ఒకసారి చెక్ చేస్తూ వెళ్ళిపోయినా. సో అలా చూస్తూనే మేము నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినాం. నెక్స్ట్ ఫ్లోర్ అయితే అసలు ఎలా ఉందంటే వర్త్ వర్మ, వర్త్ మైండ్ బ్లోయింగ్, కళ్ళు చెదిరిపోయిన వర్మ అనేటట్టు ఉంది. యాక్చువల్గా నాకు చెప్పులు అంటే చాలా ఇష్టం అనమాట. అందరికీ లైక్ చాలా వేరే వాటి మీద ఫ్యాంటసీస్ ఉంటాయి. లైక్ నాకు మాత్రం చెప్పులు అంటే చాలా ఇష్టం. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పులు కొనుక్కోవాలని ఉంటుంది నాకు, అదేంటో పిచ్చి. సో ఈ ఫ్లోర్ మొత్తం వచ్చేసి షూ అనమాట, షూస్ అండ్ చెప్పల్స్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ అనమాట. అసలు ఎన్ని చెప్పులు ఉన్నాయంటే నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి. అసలు ఎన్ని డిజైన్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ చెప్పల్స్, అసలు హీల్డ్ షూస్, బాయ్స్కి అయితే ఏంటి, గర్ల్స్కి అయితే ఏంటి, BMW షూస్ కూడా ఉన్నాయి. అదేంటో అస్సలు చాలా అంటే చాలా బాగుంది ఈ సెక్షన్ మాత్రం. మొత్తం షూస్ ఉంటాయి అన్నమాట, షూస్ అండ్ చెప్పల్స్ సెక్షన్ ఇది. సో మీరు కూడా చూసేయండి. చెప్పల్స్ అన్నీ అలా చూడటం అయిపోయిన తర్వాత ఇంకా మేము సాక్స్లు అండ్ ఒక స్టేషనరీ స్టోర్ కూడా ఉంది అదే ఫ్లోర్లో. సో ఆ స్టేషనరీ స్టోర్కి అయితే వచ్చినాం. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్స్లు అండ్ అన్నీ ఇంకా పిల్లలకు కావాల్సిన స్కూల్ ఐటమ్స్ అండ్ కాలేజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడే మనకి పక్కన చూసుకున్నట్టయితే ఆప్టికల్ స్టోర్ కూడా ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. నేను మమత ఇద్దరం వెళ్ళి అన్ని టైప్స్ ఆఫ్ గ్లాసెస్ అయితే ట్రై చేసినాం. సో ఏవైతే నాకు సెట్ కాలేదు, ఏదో అలా ట్రై అయితే చేసినాం ఇద్దరం కలిసి. అది అలా అయిపోయిన తర్వాత ఇంకా మేము దాని నుంచి బయటకు వచ్చి ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అండ్ హౌస్వేర్ ఐటమ్స్ ఉంటాయి కదా, గ్రోసరీస్. సో అవన్నీ ఉండే స్టోర్కి అయితే వచ్చినాం. ఇక్కడ అన్నీ చూసుకుంటే స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి. స్టీల్ ఐటమ్స్ అండ్ స్పూన్స్, నైఫ్స్, ఇట్లా చూసుకుంటే మన ఇంట్లో కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి ఉన్నాయి. కేక్ మౌల్డ్స్ దగ్గర నుంచి గ్లాసెస్ అండ్ మొత్తం ఇంకా ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి ఇక్కడ, చూడండి మీరే.
అదే ఫ్లోర్లో చూసుకున్నట్టయితే ఒక కార్నర్కి మొత్తం అంటే మన డిజిటల్ అసెట్స్ ఉన్నాయన్నమాట. లైక్ టీవీస్ అండ్ ఫ్రిడ్జెస్. మనకి టీవీలో ఇప్పుడు చంద్రముఖి మూవీలో సాంగ్ ప్లే అవుతుంది అండ్ న్యూస్ కూడా పెట్టారు. అండ్ తర్వాత మనకి ఫ్రిడ్జెస్ చూసుకుంటే చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి. ఫ్రిడ్జెస్ అండ్ వాషింగ్ మెషిన్స్, ఏసీస్ అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్టయితే చాలా టైప్స్ ఆఫ్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. వాడు నన్ను అడుగుతున్నాడు ఏమన్నా తీసుకుంటారా మేడం అని. అంటే నువ్వు ఉండరా బాబు, నేనేదో వీడియో కోసం వస్తే నువ్వు నా ఏమడి పడ్డావని నేను ఫీల్ అవుతున్నా. సో ఇవన్నీ చూసుకుంటే అండ్ ఇక్కడ మనకి ఫ్యాన్స్ అండ్ కూలర్స్ కూడా ఉన్నాయి. అన్నీ బ్రాండెడ్వే ఉన్నాయి అన్నమాట. బాష్ అండ్ ఎల్జీ అండ్ శాంసంగ్ ఫ్రిడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఒకసారి. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ మనకి మిక్సీస్, గ్రైండర్స్, కూలర్స్ ఇవన్నీ ఉన్నాయి మొత్తం అన్నమాట. మనకి స్యూయింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి, గ్యాస్ స్టవ్స్ అండ్ మొత్తం ఇంకా కిచెన్ ఐటమ్స్, కిచెన్ ఫర్నిచర్ అంతా ఉండింది. మీరే ఒకసారి చూసేయండి అన్నీ. మన మమత వచ్చి ఈ దోశ ప్యాన్ బాగుంది తీసుకుందాం అక్క అనింది. సో ఇది రీజనబుల్గా ఉంది అండ్ బాగుంది కదా అని చెప్పి ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాం ఇది మా రూమ్లోకి. సో ఇది వచ్చేసి జ్యువెలరీ సెక్షన్ అనమాట. ఇది 5th ఫ్లోర్లో ఉంటుంది. యాక్చువల్గా నన్ను ఫస్ట్ వీడియో తీయనీయలేదు వాళ్ళు, నేనే సీక్రెట్గా వాళ్ళకి తెలియకుండా తీసిన అనమాట. ఇక్కడ మనకి కావాల్సిన లైక్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ టైప్ ఉంటావు కదా, అవన్నీ ఉంటాయన్నమాట. చైన్స్, చోకర్స్, నెక్లెస్ సెట్స్, వడ్డానాలు, ఇయర్ రింగ్స్, స్టడ్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ, హెయిర్ బ్యాండ్స్తో సహా. సో నేను ఇది నార్మల్గా సీక్రెట్గా తీసిన అనమాట. యాక్చువల్గా ఈ సెక్షన్లో మాత్రం వీడియోస్ అలో చేయరు, ఎందుకు అనేది అది నాకు కూడా తెలియదు అనమాట. సో ఇంకా నేను అలా వీడియోస్ తీస్తుంటే ఒక అక్క చూసి అలా వీడియోస్ నాట్ అలౌడ్ మేడం అని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా నేను వీడియో అయితే ఆఫ్ చేసిన. చూడండి ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. మిర్రర్ కనిపించింది, మనం ఆగం. ఇంకా ప్రతి చిన్న మిర్రర్లో కూడా నేను చూసుకుంటా, అదొక పిచ్చి నాకు. సో అలా అన్ని వీడియోస్ అన్ని తీసిన నేను, ఎట్లనో అట్లా తీసిన. ఇంకా మా వద్దని చెప్పేసరికి సరే అని చెప్పి ఆఫ్ చేసేసిన. ఇంకా సో అలా మొత్తానికి మేమైతే మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసినాం. యాక్చువల్గా మేము వెజిటబుల్స్ కూడా తీసుకున్నాం పైననే, మళ్ళీ బయటకి ఏం పోతామని. సో అలా అయితే అయిపోయింది. మేము అలా కిందికి రాగానే ఒక అమ్మ టర్కిష్ ఐస్ క్రీమ్ గేమ్ ఆడుతూ కనిపించింది. ఐ ఆల్సో వాంటెడ్ టు ప్లే, బట్ ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ షై టు ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దోస్. సో నేను అందుకే వాడలేదు, జస్ట్ ఆ అమ్మాయిది వీడియో ఒకటి షూట్ చేసిన. సో మేము ఇంకా బయటికి వచ్చేసినాం అనమాట.
మేము ఎప్పుడో 4కి స్టార్ట్ అవుతే మా షాపింగ్ అయిపోయే వరకు 7:30 అలా అయ్యింది. చాలాసేపు షాపింగ్ చేసినాం. సో ఇక్కడ బయట చూసుకుంటే ఫ్రీ బస్ సర్వీస్ అని ఉందిలే, కానీ ఆ బస్సు ఏంటంటే మా సైడ్ వెళ్ళట్లేదు. ఇది స్టోర్ వాళ్ళే పెట్టారనమాట ఈ బస్సు. సో అలా ఇంకా మేము లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి ఇంకా మేము అలా బయటకు సో గాయస్, దిస్ ఇస్ మై వ్లాగ్ టు సర్వనా స్టోర్ అనమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి గాయస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్, లవ్ యూ ఆల్. ప్లీజ్ గాయస్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చిన పార్ట్ని కామెంట్ చేయండి గాయస్. గంట మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్ గాయస్.